తెలుగు న్యూస్ కి స్వాగతం. స్వచ్ఛత మన బాధ్యత అని ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు, కాలుష్య నివారణకు తమ వంతు సహకారాన్ని అందించడం వల్ల మనం నివసించే గ్రామ పట్టణాలను కాలుష్య రహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దుకోగలమని జిల్లా ఇన్ఛార్జి మంత్రి బీసీ సంక్షేమ, రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి మరియు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ శ్రీ చెల్లుపైన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. శనివారం మంత్రి వేణుగోపాలకృష్ణ రాజమండ్రి రూరల్ నియోజకవర్గం ధవళేశ్వరం ఐపీసీఎల్ కాలనీలు పర్యటించి పలు డ్రైనేజీ, పార్కుల పరిశుభ్రత, విద్యుత్ దీపాలు వంటి పలు సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కార నిమిత్తం అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎస్ఈ పాండురంగారావు, ఎంపీడీఓ శ్రీనివాసరావు, అధికారులు, సిబ్బంది, నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారం తగ్గింది కదా, అసలు భారం తగ్గింది కదా, అది ఇక ఆరోగ్యం కోసం తెలుగుదేశం వైఎస్ఆర్ చేయండి. రైతులేదో మనం చల్లారనుకుంటున్నాం. ఆరోగ్యాన్ని కలిపి చిన్నగా అంతకు 54 లక్షలు. ఇది ఓన్లీ పార్కింగ్. ఆ మొక్కలు కూడా తీసుకోండి, పక్కంటుండాల కాదు తీసుకోవాలి అని ఒక కండిషన్ ఉంది. ఆ పని సందీప్ అన్న నానే లేదండి. వీళ్ళందరికీ కూడా ఫైలింగ్ లో ఉంది సార్. ఈ పాపకి ఏం జరిగింది, ఈ పాప అలా ముగ్గురు అనుకుంటున్నారు. ఈ ఏజ్ కావాలి కూడా వస్తుంది. అంటే ఏజ్ ఉన్న కండిషన్ మేము ప్రయత్నం చేస్తాం కదా సార్. ఏజ్ ఒక చెవు కాకుండా మిగిలిన 4 ఇంద్రియాలు ఉంటాయి కదా సార్. సెన్సరీస్ ఎన్నింటి ద్వారా మేము మల్టీ సెన్సరీ టెక్నిక్స్ ద్వారా వీళ్ళకి వితౌట్ కాక్లియర్ ఇంప్లాంటేషన్ ద్వారా కూడా గవర్నమెంట్తో